మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం నేర్చుకోబోతున్నాం. చెబుతున్నటువంటి ఈ మాటలు విని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి వాటిని మనసులో స్థిరపరచుకోవలసిందిగా మీకందరికీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం దేవునిని విసిగించిన తరం. మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే దేవునినే విసిగించిన తరం. ఆ తరాన్ని గురించి మనం నేర్చుకొని మనం ఒకవేళ అలాంటి తరము వారి వల్లే ఉంటే ఈ రోజున మార్పు చెంది అలాంటి తరము వారిగా ఉండకుండా మనం ఉండడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మనం నేరుగా సందేశంలోనికి వెళదాం. కీర్తనల గ్రంథము, పాత నిబంధన గ్రంథంలో 503వ పేజీ, కీర్తనల గ్రంథము 95వ కీర్తన 10వ వచనం 11వ వచనం చదువుదాం. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదు అని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం చదువుతున్నాం. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని అని దేవాది దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఇది. 40 ఏండ్లు అంటే 40 సంవత్సరాలు అని. 40 సంవత్సరాలు విసికించారట ఒక తరం. ఎవరిని? దేవుణ్ణి విసికించారు. దేవునినే ఎన్ని రోజులు విసికించారు? రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు విసికించారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల పాటు దేవునినే విసికించారట ఒక తరం. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. మనకైతే ఎన్ని సంవత్సరాలకు వస్తుందో కోపం? ఎవరైనా మనల్ని విసికేస్తుంటే ఒక మాట చెబుతాం, రెండోసారి మళ్ళీ అడిగితే మనిషికి వచ్చినట్టు వచ్చేస్తుంది కోపం కదా. మామూలు కోపం కాదు, ఇక సర్రమంట వచ్చేస్తుంది అనమాట. కానీ దేవునికి 40 సంవత్సరాల కాలం ఓర్పు పట్టాడు. ఈ 40 సంవత్సరాలు ఒక తరం వారు దేవునిని విసిగిస్తూనే ఉన్నారు. అప్పుడు వచ్చిందట ఆయనకి కోపం. కోపం వచ్చి ఏమన్నాడు? వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన ప్రమాణం చేసేసాడు. అంటే వారికి దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించే అర్హతను కోల్పోయారు. దేవునికి కోపం వస్తే అక్కడ జరిగిన సంగతి ఏమిటి? అక్కడ జరిగినటువంటి స్థితి ఏమిటి అంటే, ఇక మరెన్నడూ కూడా వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. అంటే పరలోకాన్ని కోల్పోయారు. అది సంగతి. కాబట్టి దేవుడు చాలా ఓర్పు కలిగిన వాడు. అలాంటి ఆయనకే కోపం వచ్చేటట్టుగా ఒక తరం ప్రవర్తించిందట. ఆయన 40 సంవత్సరాల పాటు ఓర్చుకొని తర్వాత కోపంతో ప్రమాణం చేశాడు, మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని. ఎవరు ఆ జనం? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇశ్రాయేలీయులను గురించిన విషయాన్ని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఇశ్రాయేలీయుల మూల పితరుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. ఆ యాకోబుకి ఇశ్రాయేలు అని దేవుడి పేరు పెట్టాడు.
ఆ ఇశ్రాయేలు అనేటువంటి ఆయనకు పుట్టినటువంటి సంతానం అంతటిని కూడా ఇశ్రాయేలీయులు అంటారు. వారు 12 గోత్రకర్తలు, 12 మంది ఉన్నారు. ఆ 12 మంది 12 గోత్రాల వారు. ఈ 12 మంది గోత్రాల వారిని ఇశ్రాయేలీయులు అని పిలుస్తారు. ఆ ఇశ్రాయేలీయులు ఎవరు అంటే దేవుని ప్రజలు. ఆ దేవుని ప్రజలు దేవుణ్ణి విసిగించారట. వీళ్ళందరూ కూడా ఐగుప్తు అనేటువంటి దేశానికి వెళ్ళారు. ఐగుప్తు అనేటువంటి దేశంలో మొట్టమొదటిగా యోసేపు అనేటువంటి ఆయన దాసుడిగా అమ్మబడి అక్కడికి వెళ్ళి నివాసం ఉన్నాడు. అదే దేశంలో యోసేపు గొప్పవాడయ్యాడు. యోసేపు ఆ దేశంలో ఆహారాన్ని సమృద్ధిగా సమకూర్చాడు. చుట్టుపక్కల దేశాల వాళ్ళు ఆహారం కోసం ఆ ఐగుప్తు దేశానికి పోయారు. అప్పుడు యోసేపు అన్నలు, యోసేపు తండ్రి, యోసేపు సంబంధాలందరూ కూడా 75 ఆ ఐగుప్తు దేశానికి వచ్చి స్థిరపడిపోయారు. యోసేపును బట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో స్థిరపడిపోయారు. ఆనాటి ఫరో అనేటువంటి ఆ చక్రవర్తిని ఇశ్రాయేలు అనగా యాకోబు అతని తల మీద చెయ్యి పెట్టి అతనిని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాటి ప్రపంచ చక్రవర్తి అయిన ఆ ఐగుప్తు ఫరోను కూడా ఆశీర్వదించగలిగినటువంటి వాడు ఇశ్రాయేలు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా ఇశ్రాయేలీలు అక్కడ ఎక్కువ మందిగా ప్రబలారు. తరువాత యోసేపుని ఎరగని రాజు వచ్చాడు. ఇశ్రాయేలీలు ఎక్కువ జనాంగం అయిపోయారు గనక వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళై జనం విస్తరించి మన మీదే తిరగబడి మన దేశాన్ని ఆక్రమించుకుంటారేమో అని వీళ్లను వెట్టి పనులు చేయించడానికి ఏర్పరిచాడు ఫరో. వీళ్ళు వెట్టి పనులు చేస్తున్నారు. వీళ్ళు దాదాపు ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు బానిసలుగా పనిచేశారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు, 430 ఏళ్ళు. 400 అని దేవుడు చెప్పాడు, కానీ ఇంకొక 30 సంవత్సరాలు ఎక్కువగానే వాళ్ళు బానిసలైపోయారు. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు చెబుతాడు, నీ సంతానం తనది కానీ దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని దేవుడు చెప్పిన ఆ మాటను బట్టి వీళ్ళు 430 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు బానిసలుగా ఉండి వెట్టి పనులు చేస్తున్నారు. అక్కడ ఉండి జీవం కలిగిన దేవునికి మొర్రపెట్టడం ప్రారంభించారు. అయ్యా, ఈ వెట్టి పనులు మేము చేయలేకపోతున్నాం, ఈ భయంకరమైన పనులు చేయలేకపోతున్నాం. మగపిల్లలు పుడితేనేమో చంపేస్తున్నారు, ఆడపిల్లలు పుడితేనేమో బ్రతకనిస్తున్నారు. మా జాతిని అంతం చేయడానికి వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. దేవుడా మమ్మల్ని కరుణించు అని ఇశ్రాయేలీలు మూలిగారట. ఇశ్రాయేలీలు మొర్రపెట్టారు, ఇశ్రాయేలీలు వేడుకొన్నారు, ఇక్కడ నుంచి మమ్మలను తప్పించు, ఇక్కడ నుంచి మమ్మల్ని విడిపించు, మా పితరులతో ప్రమాణం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మలను పంపించు అని వాళ్ళు మొర్రపెట్టారు, మూలిగారు, ఏడ్చారు, కన్నీరు విడిచారు. దేవునికి వాళ్ళు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన విన్న దేవుడు, నేను వారు మొరను నిశ్చయముగా విన్నాను, వారు పడుతున్న బాధను నేను చూశాను, అందుకే నేనే వారి దగ్గరకు దిగి వచ్చాను అని దేవుడు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడే వారి మధ్యలోనికి ఏం చేశాడంటే దిగి వచ్చాడు. దిగి వచ్చి తన సేవకుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరు మోషే, మనందరికీ తెలుసు. మోషేకు 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు ఆయనను ఇశ్రాయేలీలను విడిపించడానికి పిలిచాడు. ఐగుప్తు దేశంలోనే మోషే పెరిగాడు. 40 సంవత్సరాలు పెరిగాడు. 40 సంవత్సరాలు ఐగుప్తీయుల సకల విద్యలను నేర్చుకున్నాడు. మోషేకు తెలియనటువంటి సబ్జెక్టు ఏదీ లేదు. ఐగుప్తీయుల సకల విద్యలు ఎరిగినవాడు, మహాజ్ఞాని, మంచి మాటకారి. అలాంటి వాడు 40 సంవత్సరాల వయసులో ఒక ఐగుప్తీయుడిని చంపి ఐగుప్తు దేశం నుంచి మిద్యాను అనే ప్రాంతానికి పారిపోయి అక్కడ ఇత్రో అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర చేరి అతని కుమార్తెలలో ఒక దానిని పెండ్లి చేసుకొని తన మామ మందను మేపుచూ 40 సంవత్సరాలు గడిపాడు అక్కడే.
40 ఏళ్లకు ఇక్కడ నుంచి పారిపోయి ఐగుప్తు నుంచి మిద్యాను దేశం పారిపోయి ఆ 40 సంవత్సరాల తరువాత అక్కడే ఉండి ఇత్రో లేకపోతే రఘుయులు అంటాం, ఆయన కుమార్తెను పెండ్లి చేసుకొని మరొక 40 సంవత్సరాలు అక్కడే జీవనం కొనసాగించాడు. గొర్రెలను కాయటం ప్రారంభించాడు. 40 సంవత్సరాల తరువాత దేవుడు మోషేను పిలిచాడు. ఐగుప్తు 40, మిద్యానులో 40, 80 ఏండ్లు అవుతోంది. అప్పుడు దేవుడు మోషేను పిలిచాడు. ఎన్ని సంవత్సరాల వయసులో దేవుడు మోషేను పిలిచాడు? అమ్మా 20, 80. అది అటు గట్టిగా చెబితే అర్థం అవుద్ది. ఓకేనా? 80 ఏళ్లకు పిలిస్తే మోషే వచ్చి ఫరో ఎదుట నిలబడ్డాడు. అంత తేలిగ్గా పంపడు అని దేవుడు చెప్పాడు కూడాను. 10 రకాల అద్భుతాలు జరిగించాడు. ఒక భయంకరమైనటువంటి ఒక సంభవం జరిగిన తర్వాత ఈ ఫరో ఏం చేశాడు అంటే ఇశ్రాయేలీలను వెళ్ళిపోండి అని చెప్పాడు. వారు వెళ్ళిన దినము పస్కా పండుగ అని ప్రారంభించారు. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వీళ్ళు ఎక్కడికి ప్రయాణం అయ్యారంటే ఇక కనాను దేశానికి, దేవుడు చూపించిన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, దేవుడు విశ్రాంతిని మీకు కలుగజేస్తాను అన్న దేశానికి వీళ్ళందరూ ప్రయాణమయ్యారు. కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం అప్పటికి ఆ జనాభా ఎంత అంటే 61,800,000 మంది అని చెబుతున్నారు. అంతమంది జనం బయలుదేరారు. అంతమంది జనం వారికున్న ఆస్తితో బయలుదేరారు, వెండితో బయలుదేరారు, బంగారంతో బయలుదేరారు, వారి పశువులతో బయలుదేరారు. ఐగుప్తు నుంచి కనాను దేశానికి వారు ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నారు. అచ్చం అలాగే ఐగుప్తు దేశం నుంచి వారు విడిపించబడినట్టుగా ఈ లోకంలో నుంచి మనం పరలోకానికి వెళ్ళడానికి ప్రయాణం కట్టాం. వాళ్ళని విశ్వాసులు అని బైబిల్ చెప్పింది. ఐగుప్తును వారు విడిచిపెట్టినట్టు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాం. అంటే ఈ లోకంలోనే ఉన్నాం, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలు, లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్నటువంటి మనుషులు కల్పించినటువంటి సిద్ధాంతాలు, ఈ లోకంలో ఉన్నటువంటి రంగులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాపాన్ని విడిచి ఒక ప్రత్యేకమైన గుంపుగా, ప్రత్యేకమైన జనాంగంగా మనం కూడా ఏర్పడ్డాం. ఆ లోకంలో నుంచి బయటికి వచ్చిన గుంపునే సంఘము అని బైబిల్ పిలిచింది. గ్రీకులో ఎక్లీషియా అని పిలిచారు. ఎందుకు ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాం మనం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం ప్రయాణంలో ఉన్నాం. వాళ్ళు ఐగుప్తుని ఎందుకు వదిలిపెట్టారు అంటే వాళ్ళు ఎందుకు కనాను దేశానికి వెళ్ళడానికి వారు ప్రయాణంలో ఉన్నారు. వారు ఉన్నట్టుగానే మనం కూడా ప్రయాణంలో ఉన్నాం. వారు ఎలా అక్కడ నుంచి విడిపించబడ్డారో అలాగే బాప్తిస్మం పొంది మనం కూడా లోకంలో నుంచి విడిపించబడి బయటకు వచ్చాం. దేవునికి మహిమ కలుగునగాక. అయితే వాళ్ళు ప్రయాణమై వాళ్ళు వెళుతూ ఉన్నారట. వాస్తవానికి వాళ్ళు ప్రయాణం ఎంతో కాలం పట్టదు, తొందరలోనే వెళ్ళిపోతారు. కానీ అక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి రోజున ఉన్న హుషారు కానీ, అక్కడ నుండి బయటకు వచ్చిన రోజున ఉన్న దేవుని మీద ప్రేమ కానీ, ఆ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన రోజున ఉన్నటువంటి ఆ దేవుడంటే అమితమైన గౌరవం, ప్రేమలు తర్వాత ఉంటాయా లేదా అనేది దేవునికి తెలియాలి. ఒకసారి నిద్రపోయేవాళ్ళు కూడా స్తోత్రం చెబుదామా? ఎందుకంటే సమయం మరి ఉదయం 9 అయింది, నిద్ర మరి వసద్దు కదా, వసద్దా? ఒకళ్ళిద్దరు ఊగుతున్నారు, ఒకసారి వాళ్ళు కూడా లేచి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అదండి, అందరూ నిద్రపోతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు వింటున్నారా లేదనేటువంటిది నాకు తెలియాలిగా. లేకపోతే మీరు ఇంటే నాకెందుకు, మీరు వినకపోతే నాకెందుకు, నా టైంలో నేను ముగించాలని నా దారి నేను చెప్పుకుపోయాను అనుకో, ఉపయోగం ఏమైనా ఉంటుందా? నేను చెప్పింది ఉండదు. ఇశ్రాయేలీలు ఏ దేశాన్ని విడిచిపెట్టారు? ఐగుప్తు దేశాన్ని, ఈజిప్టు అంటున్నాం చూశారు. ఇప్పుడు ఆ ఐగుప్తును విడిచి వీళ్ళంతా ఎక్కడికి ప్రయాణం అయ్యారు? కనాను దేశానికి ప్రయాణం అయ్యారు. ఎంత సంబరపడ్డారో, ఎంత ఆనందంగా ఉన్నారో, పిల్లలతో, భార్య భర్తలతో, వారికి ఉన్నటువంటి ఆస్తితో వాళ్ళు బయలుదేరినప్పుడు ఎంత ఆనందంగా బయలుదేరారో. మా సొంత దేశానికి వెళ్ళిపోతున్నాం, మా సొంత దేవుడు మాకు చూపించిన దేశం, సమృద్ధి కలిగిన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళిపోతున్నాం. ఇక ఈ వెట్టి సాకిరి చేసే పని లేదు. ఇక ఈ దేశంలో మేము బానిసలుగా ఉండవలసిన అవసరత మాకు లేదు.
దేవుడు మాకు ఒక నాయకుడిని ఏర్పాటు చేశాడు, ఆయన ద్వారా మేము బయటకు వచ్చామని సంతోషపడ్డారు, మంచిది. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్తను వినిన తరువాత ఈ పాపం నుంచి ప్రత్యేకించబడి పరలోకానికి ప్రయాణం కట్టాం, సంతోషపడ్డాం. బాప్తిసం పొందినప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. మేము కూడా పరలోకానికి వెళ్ళిపోతున్నాం అనుకున్నాం. కానీ ఇది కాలక్రమంలో కొంత గ్యాప్ దేవుడు మనకిస్తాడు, కొంత టైం మనకిస్తాడు. ఈ టైంలో రంగు తేలిపోద్ది. బట్ట చూడటానికి ఎట్లా ఉంటుందంటే భలే ఉందండి, చక్కగా ఉందండి బట్ట అనుకుంటాం. నీళ్ళల్లో ముంచి లేపితే దాని రంగు ఏంటో బయటపడద్దు అంటాం కదా. అలాగే రక్షించబడినప్పుడు ఉన్న హుషారా, రక్షించబడినప్పుడు ఊపు ఈ ప్రయాణంలో ఎంతవరకు ఉంటుంది, ఎంతమందికి ఉంటుంది అనేటువంటిది దేవుడు పరిశీలన చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. కాబట్టి రక్షించబడినటువంటి కొత్తలో ఉన్నటువంటి ఊపు తర్వాత ఉంటుందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. వీళ్ళు వెళుతున్నారట, వీరు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఫిలిస్తీయ దేశం మీదగా వెళితే దగ్గరగా ఉంది. ఫిలిస్తీన్ల దేశం ఒకటి ఉంది అక్కడ. ఆ ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్ళారనుకో తొందరగా కనానుకు చేరుకుంటారు. అయితే వీళ్ళు వెళుతున్నటువంటి ఆ ఫిలిస్తీయుల దేశం మీదకి వెళ్ళేటప్పుడు ఫిలిస్తీన్లు ఊరుకుంటారా? ఆ దేశం మీదకి వీళ్ళందరూ వస్తుంటే ఊరుకుంటారు, యుద్ధానికి దిగుతారు. యుద్ధం జరుగుద్ది. అప్పుడు యుద్ధం జరిగిందనుకో ఆ యుద్ధాన్ని చూసి భయపడి, ఎందుకు వచ్చిన తగలాటం ఇది, ఈ యుద్ధంలో ప్రాణాలు పోయినాయి అనుకుంటే ఏమైపోతాం, కాబట్టి ఈ ప్రయాణం వద్దు, ఈ కనాను దేశం వద్దు, ఈ పాలు తేనె ప్రవహించే దేశం మాకు వద్దు అని వెనక్కి తిరిగి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంతేనా? ఇప్పుడు ప్రయాణం చేస్తుంటారు కదా, ఈ ప్రయాణంలో యుద్ధం ఎదురైంది. యుద్ధం ఎదురైనప్పుడు ఏం చేస్తారు? అందరూ యుద్ధం చేస్తారా? కొంతమంది అయినా కానీ భయపడిపోతారా? భయపడిపోయి ఏం చేస్తారు? వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం, మనకెందుకు వచ్చిన బాధలే బాబు, ఈ యుద్ధాలేంటి, ఈ సమస్యలేంటి, ఈ బాధలేంటి, ఈ మనకెందుకు, మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం, మరలా తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతే అక్కడ బతకొచ్చులే అని వెనక్కి తిరిగిపోతారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు వెనక తిరిగి రాకుండా ఉండే దాని కొరకు దేవుడు ఎర్ర సముద్రము గుండా దారిని మలిచాడు, చుట్టూ దారి ఏర్పాటు చేశాడు. సముద్రం గుండా వాళ్ళని ఏర్పాటు చేసి సముద్రాన్ని చీల్చి అవతల వైపుకు వారిని దేవుడు నడిపించాడు. ఇశ్రాయేలీయులు వెళుతుంటే సముద్రం కూడా వాళ్ళకి దారి ఇచ్చేసింది. సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళారు. ఎక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఫిలిస్తీన్ల దేశం గుండా వెళితే అక్కడ జరుగుతాయి యుద్ధాలు. యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధానికి భయపడి ఏం చేస్తారు? వీళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతారేమోనని దేవుడు ఏం చేశాడంటే చుట్టూ దారి అయినా ఎర్ర సముద్రం మీదుగా వారిని నడిపించటం ప్రారంభించాడు. ఎర్ర సముద్రం అనేటువంటిది దక్షిణ వైపు నుంచి మధ్యధర సముద్రంలో నుంచి ఆ దక్షిణం నుంచి ఇటు ఉత్తరం వైపుగా సముద్రం ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత అది రెండు భాగాలుగా విడిపోద్ది. ఒకవైపు ఏమో తూర్పుగా, అంటే తూర్పు భాగంగా ఎలా ఈ ఈశాన్య మూలగా ఒకటి ఉంటుంది, ఇంకొక భాగం ఈ మూలగా ఉంటుంది. రెండు భాగాలకు విడిపోద్ది. రాగాలను చూసారా? రాగాలు అంటారు. రాగాలంటే మనం పాడే అంటుంది, అది కాదు. రాగాలంటే కంప నరికిన తర్వాత కర్ర పుల్లతో అట్ట పొడిచి, అంటే రెండు కొమ్ముల్లాగా ఉంటుంది, పొడిచి కంపలేపి అక్కడ పెడతాం చూడు, దాన్ని రాగాలు అంటారు. మరి ఇప్పుడు రాగాలు అన్నప్పటికీ తల ఒక రాగం తీస్తే ఆగమవటం తప్ప, అంతేనా? కొంతమంది పాట పాడతారు, దరువు దరువే మందారు మందే, అది ఎంతన్నా కొట్టుకునే దరువు మనకెందుకు, మనం పాడేదేదో పాడుకుంటామని పాడతాం చూడు, ఆ రాగాలు కాదు, ఇది ఆగాలు కాదు. ఆ రాగాలు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎర్ర సముద్రం. మీరు మ్యాప్లో చూడండి, రెండు భాగాలుగా ఉంటుంది. ఆ తూర్పు వైపు పాయ, పనరు వైపు పాయ, మధ్యలో భూభాగం ఉంటుంది. దాన్ని అరేబియా దేశం అంటాం. అరేబియా దేశం. హోరేబు పర్వత శ్రేణులు ఉంటాయి. అక్కడే తిప్పాడు 40 ఏళ్ళు దేవుడు ఎవరిని? ఇశ్రాయేలీయులను. తూర్పు వైపున ఉన్నటువంటి ఆ సముద్రపు భాగాన్ని, ఈ పనర వైపున ఉన్నటువంటి భాగాన్ని రెండు పేర్లతో పిలిచారు. పనవర వైపు ఉన్నది సుయజు అన్నారు, తూర్పు వైపున ఉన్నది అకబా అన్నారు. ఈ సుయజు అనేటువంటి ప్రాంతంలోనే ఇశ్రాయేలీయులు సముద్రాన్ని రెండు భాగాలుగా
దేవుడు విడగొట్టడం వల్ల అవతల వైపుకు నడిచారు. 19 కిలోమీటర్లు ఉంటుంది అది దూరం. ఆ 19 కిలోమీటర్ల దూరం దేవుడు ఏం చేశాడంటే దాన్ని రెండుగా విడగొట్టేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. వారు వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తీయులు వచ్చారు, వాళ్ళు మునిగారు, చచ్చారు. కానీ ఇశ్రాయేలీయులు బ్రతికారు. సముద్రము గుండా ఎందుకు దేవుడు నడిపించాడో తెలుసా? ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి ప్రయాణమై వెళుతుంటే ఏ ఏ ప్రాంతం దాటుకుంటూ వెళ్ళాలో ఆయా ప్రాంతాలను యుద్ధం చేస్తూ జయిస్తూ వెళ్ళాలి. ఇప్పుడు యుద్ధంలో వాటం ఎదురవుతుందనుకో, లేకపోతే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, ఈ యుద్ధం నేను ఎక్కడ చేస్తాను, ఐగుప్తుకి వెళ్ళిపోదామని వెనక తిరిగారనుకో, ఏ వడ్డ వస్తుంది వాళ్ళకి? ఇప్పుడు మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళకే? ఏమడ్డు వచ్చింది వాళ్ళకి? సముద్రం. అటు నుంచి వెళ్ళారనుకో ఫిలిస్తీన్ల దేశం మీదుగా, ఏమవుద్ది? వెనక్కి తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ సముద్రం మీదుగా నడిపించాడు, సముద్రాన్ని పాయలు చేసి అవతలకు నడిపించాడు దేవుడు. ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోదామన్నా సముద్రం మళ్ళీ దారేస్తుంది వెనకే. ఇవ్వదో. సముద్రం దాటి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని అలా నడిపించాడు. చూపిస్తాను, చూద్దాం. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము లేదా నిర్గమకాండంలో చూడండి. నిర్గమకాండం 13వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. నేను వివరిస్తాను, రెఫరెన్సులు చెబుతాను ఈసారి. మరియు ఈ ప్రజలు యుద్ధము చూచుచున్నప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను అది చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గాన వాళ్ళని నడిపించాడు. అది పాయింట్. అర్థమవుతుందా? వెనక్కి తిరిగి పోతారేమో. వెనక్కి తిరిగి ఎక్కడికి పోతారు వీళ్ళు? మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతారేమోనని సముద్రాన్ని ఎన్నుకొని ఆ సముద్రం గుండా దారి గుండా చుట్టూ దారి అయిన అరణ్య మార్గంలో ఆ సముద్రం చీల్చి అవతలకు పంపించాడు. ఈ విశ్వాస జీవితం కూడా ఇదే. ఒకసారి మీకు చెబుతాను, జాగ్రత్తగా విందాం. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువులోనికి బాప్తిస్మం పొందుతున్నాం, రక్షించబడుతున్నాం. యేసయ్య నాకు కావాలి అని అడుగులు ముందుకేస్తున్నాం. అంటే యుద్ధ రంగంలోనికి దిగుతున్నాం అని అర్థం. క్రైస్తవ్యం అంటే యుద్ధ రంగంలోనికి దిగడం. అంతే తప్ప ఒక చొక్కా ఎత్తాలి, ఒక ప్యాంట్ ఎత్తాలి, మా మతం పుచ్చుకోరా అంటే వచ్చేస్తానండి, అంత సింపుల్ ఏం కాదు. చాలామందికి తెలియక అనుకుంటున్నారు, అనేకులు క్రైస్తవులు అయిపోతున్నారంటే ఏదో గోధుమలు ఇచ్చారని, ఏదో చొక్కా ప్యాంట్ ఇచ్చారని, లేకపోతే ఏదో అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారని మత మార్పిడి చేసేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఏదో అది ఇది తీసుకొని వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. క్రైస్తవ్యం అంటే ఒక యుద్ధ రంగము. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ్యం అంటే ఒక యుద్ధం. నేను కూడా బాప్తిస్మం పొందుతానండి అని వచ్చేసిన ప్రతి ఒక్కడు ఉంటాడా అంటే లేదు, ఆగలేరు. అయితే ఈ ఇశ్రాయేలీలు ఏ విధంగా సముద్రం దాటారో అలాగే మనం కూడా బాప్తిస్మం పొంది పరలోకం వెళ్ళడానికి ప్రయాణం కట్టాం. ఆ యుద్ధాన్ని చూసి, ఆ సమస్యలు చూసి వెనక తిరగకుండా వాళ్ళకి ఏం అడ్డుకుంది? అలాగే ఇప్పుడు క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత బాప్తిస్మం పొంది యేసుని వెంబడిస్తున్నప్పుడు మనకు కూడా ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి. యుద్ధం చేయాల్సి వస్తుంది. పాపంతో పోరాటం మనం చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే, నాకెందుకు వచ్చిందిలే బాబు, నాకు ఈ బాధలు వద్దు, యేసు వద్దు, ఈ దేవుడు వద్దు, నాకు ఆదివారం ప్రార్థన వద్దు అని మెల్లగా వెనక్కి తిరిగి మానేస్తుంటారు. వాళ్ళు మానేసి వెనక్కి తిరగాలంటే వీళ్ళకి ఏం అడ్డు వస్తుంది అంటే పొందిన బాప్తిస్మం అడ్డు వస్తుంది. బాప్తిస్మం పొందేవిగా వెనక్కి తిరగొచ్చా అని మన మనసు గద్దిస్తుంటుంది. బాప్తిస్మం పొందేవిగా అంటే వాళ్ళు ఎర్ర సముద్రం దాటారు, అది అలగ బాప్తిస్మం. ఇప్పుడు మనం బాప్తిస్మం పొందాం, ఇది మనకు అడ్డం అన్నమాట. అంటే బాప్తిస్మం అనేటువంటిది ఒకటి అడ్డు ఉంది కాబట్టి, అది జ్ఞాపకం వస్తుంది కాబట్టి దాన్ని దాటి యువతలకు రాలేము లోకంలోకి. లేదు దాటి నేను కూడా వస్తానని సముద్రంలోకి వచ్చాడు అనుకో, చచ్చిపోతాడు.
ఇశ్రాయేలీలు కూడా అలాగూ చేయచూసి వారు మునిగిపోయిరి అన్నట్టు, ఎవడైనా రక్షించబడిన తర్వాత వెనక్కి తిరిగాడా ఆధ్యాత్మిక జీవితంలో, వాడు సముద్రాన్ని దాటాలి అనగా బాప్తిస్మ అనుభవాన్ని లెక్క లేకుండా అనేటువంటి దాన్ని తీసి పడేసే స్థితిలోనికి రావాలి. అలాంటి స్థితిలోకి వచ్చినప్పుడు మాత్రమే వాడు ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిపోతాడు. వాళ్ళు సముద్రం దాటడం, మనం బాప్తిస్మం పొందడం ఒకటే. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అన్నాడు, వారు సముద్రములోను మేఘములోను మోషేలోను బాప్తిస్మము పొందిరి అని మాట్లాడతాడు. మీరు రాసుకోండి, రాయగలిగిన వాళ్ళు రాయండి. సముద్రంలో వారు ఏం చేశారట? ఇశ్రాయేలీలు బాప్తిస్మము పొందారు అని బైబిల్ గ్రంథం చెబుతోంది. కాబట్టి ఈ ఇశ్రాయేలీల ప్రయాణం కొనసాగుతోంది. వీళ్ళు యుద్ధం చేసుకుంటూ వెళుతున్నారు. అచ్చం అలాగే మనం కూడా రక్షించబడిన తర్వాత, ఐగుప్తుని వదిలిపెట్టిన తర్వాత పరలోకానికి ప్రయాణం కట్టాం. ఇంకా ఐగుప్తుతో మనకు సంబంధం ఏంటి? ఐగుప్తుని వదిలిపెట్టి వచ్చారు కదా వీళ్ళు, ఐగుప్తుతో ఏమైనా అవసరం ఉంది? ఇంకా లేదు. ఆ పాపం నుంచి విడిపించబడ్డాము, ఆ బానిసత్వం నుంచి బయటపడ్డామని సంతోషపడిన వాళ్ళు కొన్ని రోజులు జరిగేసరికి ఏది ఆహారం, ఏది నీళ్ళేంటి, చేదు నీళ్ళు ఉన్నాయి. అమ్మో ఇంత ఎండ, ఇంత చలి అంట మొదలుపెట్టారు. వారు ఎండలో ఉన్నప్పుడు దేవుడు వారికి మేఘాన్ని స్తంభంగా అట్లా ఉంచాడు, ఎండ లేకుండా చేశాడు. రాత్రిపూట మాకు కరెంట్ ఏది, లైట్ లేది. అరణ్య మార్గంలో ఏంటి మా పరిస్థితి అంటే, అగ్ని స్తంభాన్ని దేవుడు వారికి, పెద్ద స్తంభం, అగ్ని స్తంభం అక్కడ నిలబడితే దాని చుట్టూ కూడా ఇశ్రాయేలీలు పట్టపగలు ఉన్నట్టే ఉన్నారు. రాత్రిపూట కూడా పగలేమో మేఘస్తంభం ఇచ్చాడు, రాత్రి ఏమో అగ్ని స్తంభం ఇచ్చాడు. ఆహారం మాకు కావాలి అంటే ఏం చేశాడు? కానీ వింటున్నారులే, దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు. మాకు నీళ్లు లేవు అన్నారు. బండను చీల్చి దేవుడు వాళ్ళకి నీళ్ళని ఇచ్చాడు. వారి ప్రయాణంలో కాపుదలు ఇచ్చాడు. చెప్పులు తొడుక్కున్నారట. ఈ 40 సంవత్సరాల్లో చెప్పులు ఏమైనా తెగిపోయినాయా, అరిగిపోయినాయా? సొక్కాయలు ఏమైనా చిరిగిపోయినాయా? ఎన్ని సంవత్సరాలు? వాళ్ళకి ఏది కావాలో అది 40 సంవత్సరాలు దేవుడు ఇస్తానే వచ్చాడు. అయినా కానీ ఐగుప్తు దేశంలో ఉంటే మాకు కాకరకాయలు దొరికాయి, ఐగుప్తు దేశంలో ఉంటే కీరదోసకాయలు ఉండే, అక్కడ ఇక్కడ ఐగుప్తు దేశంలో ఉల్లిపాయలు ఉండే, ఏది ఇక్కడ ఉల్లిపాయలు అంటే ఐగుప్తు దేశంలో కాకరకాయల కోసం, ఐగుప్తు దేశంలో ఉల్లిపాయల కోసం, ఐగుప్తు దేశంలో ఉన్న కీరదోసకాయల కోసం విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. మనుషులైతే ఐగుప్తు దాటి బయటకు వచ్చారు. మనసంతా ఎక్కడ ఉంది? ఐగుప్తులోనే ఉంది. ఐగుప్తులో ఉంటేనే బాగుండేది, ఐగుప్తులో ఉంటే హాయిగా ఉండేది, ఐగుప్తులో ఉంటే బాగుండేది. ఈ దేవుడు అంట మమ్మల్ని తీసుకొచ్చాడు, మమ్మల్ని చంపేస్తున్నాడు. ఒక్క పూట ఏదైనా కొంచెం లేట్ అయితే ఓ సనగడం, ఓ గొనగడం, దేవుని మీద ఎరగదీసుకు పట్టడం. అది సముద్రాన్ని చీల్చి యువతలకు రప్పించిన వాడు అక్కడికి పంపించలేడా? అన్ని లక్షల మంది ప్రయాణం అయ్యారు, కానీ కుటుంబాలతో మీరెవరు వెళ్ళలేరు. అసలు దేవుణ్ణి విసిగించేశారండి. దేవుణ్ణి ఎంత విసిగించారంటే అంత విసిగించారు. అబద్ధం ఆడొద్దంటే అబద్ధాలు ఆడుతున్నారు, దొంగతనం చేయొద్దంటే దొంగతనం చేస్తున్నారు, వ్యభిచారం చేయొద్దంటే వ్యభిచారం చేస్తున్నారు, విగ్రహారాధన చేయొద్దంటే నందిని ఒకదాన్ని తెచ్చిపెట్టుకొని ఎగిరారు, డ్యాన్సులు వేశారు, గంతులు వేశారు. బంగారం తీసుకొచ్చి అగ్ని లేచాడంట, ఒక దూడ అయిందంట, దాన్ని పట్టుకొని ఇదే యెహోవా అని దాని ముందు డ్యాన్సులు వేయటం మొదలుపెట్టారు. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. అరే ఐగుప్తులనే ఏడుస్తున్నారని, ఐగుప్తులు మొర్రపెట్టారని, ఐగుప్తు దేశంలో పాపంలో ఉండిపోతున్నారని, ఐగుప్తు దేశంలో బానిసత్వంలో సత్తన్నామేమని చెప్పి ఏడిస్తే, సరే దేవుడు వారి ప్రార్థన విని, వారి మొర విని, ఆయన చేసిన వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకొని, అబ్రహాముతో చెప్పిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని వీళ్ళని ఐగుప్తు నుంచి విడిపించి వాళ్ళ అవసరతలు తీరుస్తూ కనానుకు నడిపిస్తుంటే, ఏది కనాను దేశం అంటే ఎక్కడుంది? సమృద్ధి కలిగిన దేశం అంటే ఎక్కడుంది? నువ్వు చూసావా, నువ్వు వెళ్ళేవా అంటున్నా బట్టికి సరేలే అని కొంతమందిని ఏర్పరిచి ముందెళ్ళి చూసారంటారని కొంతమందిని వేగుల వారిని కూడా ముందే పంపాడు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కొంతమంది ఏమో సూపర్ బాగుంది అని చెప్పారు, మరి కొంతమంది అన్నారు అమ్మో మన వల్ల కాదు, అక్కడికి వెళ్ళేమో ఒక గుద్దుకు చంపేస్తాడు ఒక్కొక్కడు మనల్ని, అక్కడ దీర్ఘదేహులు ఉన్నారు, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాం, అంతంత ఎత్తు అంతంత లావు ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేసి అక్కడ గెలుద్దామనేనా, దాంట్లోకి వెళదామనేనా, ఆ దేశం స్వతంత్రించుకుంటాం మనం, అనవసరంగా ఈ మోసే తీసుకొచ్చి అరణ్యంలో మనం చంపేయటం తప్పితే
ఎందుకు తీసుకొచ్చాడు? అనవసరంగా వచ్చాం అని గొణగొట్టం మొదలుపెట్టారు. ఈ రోజున కూడా ఈ పాపపు లోకం నాకొద్దు, ఈ పాపపు జీవితం నాకొద్దు, నాకు యేసయ్య కావాలి, యేసయ్య ఉండే పరలోకం కావాలని బాప్తిసం పొంది పరలోకానికి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు ఇక ఈ జీవితం నా వల్ల కాదు, ఈ భక్తి నా వల్ల కాదు, నేను ఇలా సాగలేను, ఈ ప్రార్థన నా వల్ల కాదు, లోకమే బాగుంది, లోకంలో ఉండేవాడే శుభ్రంగా బతుకుతున్నాడు, లోకంలో ఉన్నవాడే కారులో తిరుగుతున్నాడు, లోకంలో ఉన్నవాడే ఎకరాలు సంపాదించాడు, లోకంలో ఉన్నవాడే కోట్లకు పడగలెచ్చాడు, యేసుప్రభు నమ్మే నాకీ ఏం బాధలో, యేసుప్రభు నమ్మేనంటే నాకేంటి సమస్యలు, నేను ఎందుకని అసలు కష్టపడి చెమటోడిస్తే తప్ప ₹1 చేతులకు రాని పరిస్థితి, అబద్ధం ఆడే అవకాశం లేదు, దొంగతనం చేసే అవకాశం లేదు, మోసం చేసే అవకాశం లేదు, మోసగాళ్ళు చూడు ఎట్లా ప్రబలిపోతున్నారో లోకంలో, నేను కూడా వెనక్కి తిరిగిపోతేనే పోద్ది, ఈ మార్గం నాకు అనవసరంగా వచ్చానేమో అని ఈ రోజున కూడా చాలామంది అలా వెనక్కి తిరిగిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళకి చెబుతూ వచ్చాడు, ప్రవక్త ద్వారా, మోషే ద్వారా, అహరోను ద్వారా ఎన్నో సంగతులు బోధిస్తూ వచ్చాడు. కానీ వాళ్ళు మాత్రం మనసంతా ఎక్కడుంది? ఐగుప్తు దేశం మీదే, ఆ వదిలిపెట్టిన పాపం మీదే. అలాగే ఈ రోజున కూడా ఈ లోకం మీదే ఆశ చాలామంది విశ్వాసులకి, సేవకులకి. లోకాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఈ లోకం మీదే ఆశ. లోకస్తులు చేసే పనులు చూసి సంబరపడతాం, మనం కూడా వాళ్ళలాగా చేస్తే బాగుంటుందని సంబరపడతాం. వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేస్తున్నారో అలాంటి డ్రెస్సులు వేయటం, వారు ఎలాంటి స్థితిలో బతుకుతున్నారో మనం కూడా అలాంటి స్థితిలోనే మనం కూడా బతుకుదామని లోకంలో నుంచి ప్రత్యేకించబడిన తర్వాత కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళ వలె జీవించడానికి మొదలుపెట్టారు చాలామంది. చాలా భయంకరమైనటువంటి స్థితి. ఈ లోకపు అలవాట్లలోకి మరలా జారిపోతున్నారు. యేసయ్యను నమ్మిన తర్వాత వాస్తు చూసుకొని ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, మంచి రోజు చూసుకొని ముహూర్తం చూసుకొని పెళ్ళిళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? మంచి రోజు చూసి, మంచి రోజు అంట, మరి మిగిలిన రోజులు మరి చెడ్డ ఏమో, మరి ఆ చెడ్డ రోజున మరి ఈడెందుకు తింటున్నాడు అన్నం. మంచి రోజు చూసుకొని, ముహూర్తం చూసుకొని, వర్జ్యం చూసుకొని, పేరు బలం చూసుకొని సంబంధాలు సెట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తు చూసుకొని ఇల్లు కట్టేవాళ్ళు ఉన్నారు. ఏ మూలన అది ఉండకూడదంటే అది తీసేస్తున్నారు, ఈ కిటికీ పొడి చేయమంటే పొడి చేస్తున్నారు, ఈ గుమ్మ మార్చేయమంటే మార్చేస్తున్నారు. మరి వీళ్ళు ఎక్కడ క్రైస్తవులు అర్థం కావట్లేదు. ఇశ్రాయేలీలను చూసినట్లేదు వీళ్ళని చూస్తుంటే. ఆదివారం ఆరాధనలు మాంతారనుకుంటున్నారా? మళ్ళీ వెళ్ళి రాగం తీశారంటే ఆగమైపోవలసిందే. మైకి పట్టుకొని బా అంటారు అక్కడికి వెళ్ళి. మళ్ళీ అంటే యేసయ్యా నువ్వు తప్ప నాకు ఎవడు లేరని పాడతారు అక్కడ. అసలు యేసయ్య తప్ప అందరూ ఉన్నారు మళ్ళీ, అవునా కదా? మరి ఇదెక్కడి క్రైస్తవ్యమో అర్థం కావట్లేదు. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళను పెట్టుకొని ఎంత బాధపడ్డాడో దేవుడు. మనమంతా పనికి మాలిన వాళ్ళమే, ఆయన విడిపించాడు. ఇంకా అదే పనికి మాలిన తనం కావాలని కూర్చుంటే ఎట్టంటే, అవును కదా? నిద్రపోయి ఎవడన్నా తలకాయలు అటు ఇటు ఊపుతుంటే స్తోత్రం చెబుదాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? దేవుడి మీద సణిగారు, దేవుడి మీద గొణిగారు. వెనక్కి తిరిగిపోదామని వెనకెళ్దామంటేనే సముద్రం అడ్డుంది, మమ్మల్ని చంపడానికే తెచ్చాడు అన్నాడు. అలాగే ఈ విశ్వాసులు కూడా లోకంలో నుంచి ప్రత్యేకించబడి మళ్ళీ లోకస్తులు చేసే పనులే చేస్తున్నారండి. లోకస్తులు చేసే పనులే, లోకస్తులే. ఎవరైనా చనిపోతే మా ఈపోడు చచ్చిపోయాడండి అని ఆ ఈపి వస్త్రం వేయకుండా, ఆ వస్త్రం వేయకపోతే మాకేదన్నా ఉద్యమం అని భయపడకుండా దమ్ముండ క్రైస్తవుడు ఉన్నాడా? మన సంఘం తప్ప. ఎందుకంటే మన సంఘం వాళ్ళు చేయరు అట్లాంటి ఏదో పని. ఏమండి, ఈపోడు చచ్చిపోయాడంట, పెట్టుబడి వస్త్రం ఒక మూరడే ఉంటుంది ఆ టవల్, అది తీసుకెళ్ళాడు మొహం మీద వేసేదాకా. అమ్మో మాకు కలిసిరాదేమో, మాకు కలిసిరాదే, అంత దడుగు సత్తున్నారా? లోక మర్యాదలు అవసరమా మనకి? ఏమండి, ఉన్నారా అట్లా? భయపడకుండా ఉండే క్రైస్తవుడు ఎవడన్నా ఉండని అడుగుతున్నా. ఆ దినానికి వెళ్ళి దిట్టంగా తిన్నావు, ఆఖరి నాకు ఇటు మడుగుతున్నావు. జనానికి వెళ్ళి దిట్టంగా తిన్నావండి, నా కూర తక్కువ వేసేవారా అని అక్కడ ఉన్నటువంటి ఆ కుర్చీలు తీసి అడవుడు చేసి, అయితే ఒక అంటే నాకు కూర వేయలేదా అని అక్కడ అడవుడు చేసి పోట్లాడి పెట్టుకున్నావు, అడవుడు చేసావు. మళ్ళీ ఆఖరికి ఇంత ధైర్యంగా పోట్లాడినోడివి, ఆ టెంట పీకేసినోడివి, మడదబరాలు డోళ్ళు ఇచ్చినోడివి,
ఇస్రాకి ఎటు మడిసేవు తిన్నాక? అటు ఇటు మడితే ఏమవుద్ది? ఇంకేమన్నా ఉందా? ఇటు మడవకూడదు, భయపడిపోయావు. క్రైస్తవులండి, క్రైస్తవులు మేమని చెప్పుకునేటువంటి నామకార్థపు క్రైస్తవులు, అబద్ధపు క్రైస్తవులు, దొంగలు ఇక్కడ చేస్తారు. నామకార్థులు ప్రార్థన పెట్టుకుంటారు, దేవుని మందిరానికి వెళ్తారు, అన్నీ చేస్తారు. ఈపు కూడా మాత్రం మరి నీ బాప్తిసం పొందేవుగా, ఇంకండి ముఖం ఇంటి పేటోడు చచ్చిపోయాడండి అని వెళ్ళి అక్కడ కూర్చొని చక్కగా, అంటే ఇప్పుడు నీ ఇంటికి కత్తిరిస్తే కానీ నీ ఇంటి పేటోడు పరలోకం వెళ్తాడా? ఇల్లంతా శుభ్రంగా అడగంటారా? ఇక్కడ ఇటు చచ్చిపోతే అక్కడ హైదరాబాద్లో ఉన్నవాడు కూడా అటు గది కడుక్కోవాలి, ఇప్పుడు మైలు పోద్దట. మరి వీళ్ళు లోకాన్ని వదిలిపెట్టి వచ్చిన వాళ్ళేనా క్రీస్తులోకి? ఐగుప్తును వదిలిపెట్టి వచ్చి వాళ్ళు ఏమన్నారు? ఐగుప్తులు ఉంటే బాగుండేది, కాకరకాయలు దొరికి, కీరదోసకాయలు ఉండే అక్కడ ఉల్లిపాయలు దొరికినాయి, ఇక్కడ ఏమి లేవు. మన్నాయి అంటే ఎప్పుడు మన్నాయి, ఎప్పుడు మన్నాయనా? అది లేదా? నచ్చలేదు, మాకు నచ్చదో, మాకు ముక్క కావాలి, మాకు మాంసం ఏది అన్నారు. చెబుతున్నాను, వెండిని ఏపుడు చేసి బంగారం పులుసు పెట్టి నువ్వు వడ్డించినా అదేది అంటారు. అర్థమైందా? భోజనాల్లో వెండిని వేపుడు చేసి బంగారాన్ని పులుసు పెట్టి నీకు వడ్డించారనుకో, వెండి వచ్చింది, బంగారం వచ్చింది, ఇంతకు అదేది అంటాడు. ఏంటది? మొక్క, అది కావాలి మాకు అని ఇశ్రాయేలీలు గోలగోలు చేశారు. మాంసం కావాలి, మాంసం కావాలి, మాంసం కావాలని ధర్నా చేశారు దేవుడి మీద. దేవుడిని విసికించి వదిలిపెట్టేశారు అంతే. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల పాటు విసికించారు. దేవుడు మాంసం కూడా వాళ్ళకి పూరీళ్ళు ఏం చేశాడు? కురిపించాడు. మాకు మొక్క కావాలంతే. భోజనాల్లో కూర వేసుకుంటూ వెళ్ళేటప్పుడు వీడికి వేసిన కూర చూసుకొని పక్కన వాడికి వేసిన కూర కూడా చూసి దీన్ని టాలీ చేసి, పర్వాలేదు ఆడి మీద నాకు ఎక్కువ వేసాడు అనుకుంటే ఆడు మావాడే అనుకోవటం. ఒక్క ముక్క కనుక ఆడికంటే వీడికి తక్కువ పడ్డట్టు కనపడితే ఎవడరా వీడికి బకెట్ ఇచ్చింది, ఏంట్రా మొఖాలు చూసి అని అక్కడ దుమారం, దుమ్ము రేగిపోద్ది కదా. ఆడిన అయినోడు నేను కానివాడినా, అయినోడికేమో ఆకుల్లోనూ కానివాడికేమో కంచంలోనా అని దెబ్బలాట పెట్టేస్తాడు మళ్ళీ. అదనమాట. వాళ్ళట్ట ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి దాటి వచ్చి ఐగుప్తుని పోగొడుతున్నారు. ఎట్లా ఉంటుందంటే, రెండో పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయి, రెండో పెళ్లి చేసుకుంది. ఈ రెండో మొగుడి దగ్గరికి వచ్చిన కాడ నుంచి ఆ ముందోడే మెరుగు ముంత మొగుడిచ్చాడు, ఆ ముందోడే మెరుగు ముంత మొగుడిచ్చాడు, ఆడే బాగున్నాడు. ఆ నాన్న పొగుడుతుంది, వీడికి ఎట్లుంటుంది? సంతోషపడతాడా? అసలు ఏం లేదు. కోపం రానడు కూడా కోపం వచ్చేస్తుంది అన్నమాట. నీ భర్త సంపాదన చూసి నువ్వు సంతోషపడకుండా ఎదటోడు పక్కోడు ఆడు ఈడు చూసి ఆడుదుడు అద్దెత్తనాడు, ఈడుదుడు ఇద్దెత్తనాడు, నువ్వు ఉండవు. ఎందుకంటే ఎట్లుంటుంది? నువ్వు తీసుకురాకపోయినా బాధలేదే, కానీ ఏది మామూలుగా నువ్వు అంత తెస్తున్నావు ఇంత తెస్తున్నావు అని ఈయన 100 మాటలన్నా పెద్ద బాధపడ్డా, కానీ పక్కోడితో పోల్చి, ఇప్పుడు నువ్వు 10 రూపాయలే తీసుకొస్తున్నావు అనుకో, 100 తిట్టినా ఊరుకుంటాడు. కానీ పక్కెమ్మటోడితో పోల్చి నీ మీద ఆడి మెరుగు అంటే ఊరుకుంటాడా? అట్టుందనమాట. ఐగుప్తు వదిలిపెట్టి వచ్చారు, ఐగుప్తే మళ్ళీ మెరుగు. ఏమవుద్ది? ఇప్పుడు అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడికి ఎలా ఉంటుంది? అట్లాగే బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డాం మనం, మళ్ళీ లోకంలో ఉండాలని మెచ్చుకుంటున్నావేంటి? లోకంలో ఉండే వాటి వైపు ఆకర్షించబడుతున్నావేంటి? దేవుడికి ఎలా ఉంటుంది మరి? కోపం రాదా? అలాగే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఈ పని చేశారు. దేవుడు ఏం చేశాడంటే, బాబో మీరంతా చచ్చే వరకు కూడా ఆ కనాను దేశానికి పంపించను, ఆ తరం వాళ్ళందరూ చావాలి. ఒక 2 కుటుంబాలు మాత్రం అక్కడ ప్రారంభమైన వాళ్ళు చివరి వరకు 2 కుటుంబాల వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు కుటుంబాలు మొత్తం ఇక్కడే పోతాయి. వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉన్నారే, ఈ 40 ఏళ్ళు బయలుదేరి వచ్చాక ఎరణ్య మార్గంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళను నేను కనాను దేశానికి పంపిస్తాను. మిగిలిన వాళ్ళంతా ఇక్కడే చస్తారు, మీరు వెళ్ళరు అంటే ఆకులు రాలినట్టుగా అరణ్యంలో రాలిపోయారు. కానీ 2 కుటుంబాల వాళ్ళు లేరు. ఎవరెవరు వాళ్ళు? వాళ్ళే
యెహోషువ కుటుంబం, కాలేబు కుటుంబం. వాళ్ళు తప్ప ఎవరన్నా వెళ్ళారా? వెళ్ళలా. మిగిలినంత చచ్చిపోయారా? వాళ్ళ పిల్లలు వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అంతమందిని దేవుడు రప్పించి అంతమందిని పరలోకం తీసుకుపోయాడా? విశ్రాంతిలోకి తీసుకెళ్ళాడా? ఏమని ప్రమాణం చేశాడు? వారు నా విశ్రాంతిలో అన్నాడు కూడా ప్రవేశింపరు అని ప్రమాణం చేశాడు. ఒకవేళ మనం కూడా ఆ విశ్రాంతిలోకి వెళ్లకుండా తప్పిపోతామేమో, కాస్త జాగ్రత్తగా చూసుకోమని హెబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడు. ఆ విశ్రాంతి దేవుని పిల్లలకి ఇంకా నిలుచుంది, ఇవాళ వరకు ఉంది. మనకు అవకాశం ఉంది విశ్రాంతిలోకి వెళ్ళటానికి, పరలోకం వెళ్ళటానికి. ఒకవేళ తప్పిపోతామేమో జాగ్రత్త అని హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ వచ్చాడు. ఆ విషయాలు చాలా ఉన్నాయి. సమయాన్ని బట్టి నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. అయితే దేవునిని ఈ తరమంతా ఏం చేశారు? విసిగించారు. మాంసం లేదని విసిగించారు, కాకరకాయలు లేవని విసిగించారు, దోసకాయలు లేవని విసిగించారు, అక్కడే బాగుందని విసిగించారు. ఆయన్ని విసిగించి ఆ తరమంతా కూడా దేవునికి కోపాన్ని రప్పించారు. ఆ తరం ఏ తరం అది? దేవునినే విసిగించిన తరం. 199వ పేజీ పాత నిబంధన గ్రంథంలో 199వ పేజీ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా చాలు. యెహోషువ నాయకత్వంలో, మోషే తరువాత యెహోషువ అనగా జాషువ నాయకత్వంలో ఐగుప్తు నుంచి కనానులోనికి ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఆ పెద్దోళ్ళంతా చచ్చిపోయారట. పితరులు పెద్దవాళ్ళంతా చచ్చిపోయారట. వాళ్ళు చనిపోయిన తర్వాత మరి కొత్త తరం వస్తూ ఉంటుందిగా. ఆ కొత్త తరం వచ్చినప్పుడు వారు ఎలాంటి తరం? యెహోవానైనను, యెహోవా ఇశ్రాయేలీయులకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టింది అన్నాడు. యెహోవా ఎవరో తెలియదట ఆ కొత్త తరానికి. యెహోవా అనేటువంటి ఆయన ఇశ్రాయేలీయులకు ఏమేం పనులు చేశాడో తెలియదంట వాళ్ళకి. అలాంటి తరం పుట్టింది. తప్పే వాళ్ళదే. దేవుడెవరో తెలియని తరం పుట్టిందంటే తప్పే వాళ్ళది? వాళ్ళ పెద్దవాళ్ళదే. ఏమండి, వాళ్ళ పెద్దలదే. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు పుట్టిన పిల్లలకే, ఓరా నాయనా, ఒకప్పుడు మనమంతా ఐగుప్తు దేశంలో బానేశ్వలుగా ఉన్నప్పుడు దేవుడైన యెహోవా ఆయన మన దేవుడు, మేమంతా ఆయనకి మొర్ర పెట్టుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే అక్కడ 10 రకాల అద్భుతాలు జరిగించి ఫరోని గడగడలాడించి మోషే అనే దైవజనుడి ద్వారా ఎర్ర సముద్రాన్ని కూడా పాయలుగా చేయించి అక్కడ నుంచి ఇక్కడికి 40 సంవత్సరాలు నడిపించి ఈ దేశాన్ని మనకిచ్చాడు. ఆయన్ని మనం ఆరాధించాలి. ఆయన మన దేవుడు అని ఎవరికి చెప్పాలి? వెనక పుట్టిన పిల్లలకు చెప్పాలి. వీళ్ళకి ఎప్పుడైతే దేవుడు ఆ దేశం ఇచ్చాడో, ఆ దేశం వచ్చిన తర్వాత అప్పుడు వరకు ఇబ్బందులు పడ్డారు కదా. ఇప్పుడు చక్కగా సమృద్ధి వచ్చింది కదా. సమృద్ధి వచ్చేసరికి దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని గురించి పిల్లలకు చెప్పటం మర్చిపోయారు. ఆ పుట్టిన పిల్లలకి యెహోవా అంటే ఎవరైనా అంటున్నారు. తర్వాత దేవుడు ఇలాంటి కార్యాలు చేశాడు అన్న సంగతే వాళ్ళకి తెలియదట. అలాంటి భయంకరమైన తరం పుట్టింది, యెహోవా ఎరగని తరం. మరి ఇప్పుడు మనం మన పిల్లలకి ఏం చేయాలి? ఏమి నేర్పించాలి? బైబిల్ నేర్పించాలి. యేసయ్య త్యాగం నేర్పించాలి. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నేర్పించాలి. పాపం నుంచి విడిపించడానికి ఆయన సిలువలో ఆయన భరించిన బాధ ఏంటో నేర్పించాలి. పాపం నుంచి మనం కూడా విడిపించబడితే తప్ప పరలోకం వెళ్ళమనేటువంటి యేసయ్యను గురించినటువంటి సంగతులు బిడ్డలకు మనం నేర్పించాలి. అయ్యగారి పిల్లోడిని అయ్యగారిని చేస్తాడా? ఎందుకు వచ్చిన బాధల్లే మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేస్తా. మరొక పాస్టర్ గారే వాళ్ళ అబ్బాయిని మరొక పాస్టర్ని చేయలేనప్పుడు
ఇక దేవుని గురించి ఏమి నేర్పించినట్టు? కానీ ఇశ్రాయేలీలట నేర్పించలేదు వారి పిల్లలకే. అందుకని యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం పుట్టింది. అదొక భయంకరమైన తరం. మరి ఏమి నేర్పిస్తారు మనవాళ్ళు? ఇప్పుడు వాక్యం నేర్పించడం మానేసి ఏమి నేర్పిస్తారు? చక్కగా మాటలు వస్తున్నటువంటి చిన్న చిన్న పిల్లలకి బూతులు నేర్పిస్తారు. అదిగో మీ మేనత్త వస్తుందిరా, పిల్లనిస్తావా అత్త అని అడుగు అన్నప్పటికాడు అదే అడుగుతాడు. ఇందాక మనం చెప్పినట్టు రే మన ఇంటి పేరు చచ్చిపెట్టరా, కత్తిరేపించుకో, ఇది నేర్పిస్తారు. నేర్పిస్తారా? అయ్యి భోంచేసాక ఆకు అటు తిప్పి మాడవరా అని నేర్పిస్తారు. ఆగో కుక్క ఎదురు వస్తుంది, ఎలా మాకు ప్రయాణం ఇప్పుడు చేయకూడదని నేర్పిస్తారు. ఏం నేర్పించడం మొదలుపెట్టారు? నేర్పిస్తున్నారు. నల్లపిల్ల వచ్చింది వెళ్ళకూడదు నేర్పిస్తున్నారు. పొలాలు మోపెత్తుకొస్తుంది వెళ్ళకూడదు నేర్పిస్తారు. ఆగో భర్త చచ్చిపోయిన అమ్మాయి ఎదురు వస్తుంది వెళ్ళకూడదు. ఇలాంటి పనికిమాలిని అన్నీ నేర్పించారు వీళ్ళు క్రైస్తవులు. పనికిమాలిని అన్ని పిల్లలకు నేర్పించారు. యేసయ్య వాక్యం ఏమైనా నేర్పించారా? మందిరానికి ఏమైనా అలవాటు చేసి మందిరంలో వాక్యం నేర్పించారా? మందిరానికి వెళ్ళినా కానీ దేనిది దానికే అనేది ఒకటి నేర్పించారు. మరి ఇలాంటి తరం వల్ల దేవుడు ఇసుకుపోక ఏమవుతాడండి? ఏమి నేర్పించారు పిల్లలకి? రాబోయేటువంటి తరానికి ఏమి నేర్పించాలి మనం? అలాంటి ఈయన నేర్పించేది. కాబట్టి ఇలాంటి పనికిమాలిని అన్నీ కూడా ఏం చేశారంటే నేర్పించారు. ఇప్పుడు పెళ్ళికి బ్యాండ్ పెడతారా? ఎందుకు పెడతారు అంటే అనౌన్స్మెంట్. ఏంటి అక్కడ గందరగోళంగా సౌండ్ వినపడుతున్నాయి, పాటలు వినపడుతున్నాయి, బాజా భజంతులు వినపడుతున్నాయి ఏంటి అని ఊరిలో ఉన్నవాడు దూరంగా ఉన్నవాడు అడుగుతాడు. అక్కడ పలానా వాళ్ళ అబ్బాయి లేకపోతే పలానా వాళ్ళ అమ్మాయి ఉంది కదా, ఆమెకి పెళ్లి చేస్తున్నారు, ఆమెకు పెళ్ళి అవుతుందా అని అనౌన్స్మెంట్. ఏది అనౌన్స్మెంట్? ఏది? ఈ బ్యాండ్, ఆ సౌండ్. అందుకే ఎందుకు మైకి పెట్టి సౌండ్ బ్యాండ్ పెట్టాడు అంటే అందుకే. భోజనాలు కూడా ఎందుకు? నిజమే పెళ్ళి అయింది, నేను కూడా ఇలా అక్కడికి భోజనం చేశా అని సాక్ష్యం. అందుకే పెట్టేది ఇదంతా. లేకపోతే తెలియదు కదండి అయినట్టు. అయితే దీన్ని ఇడిదిప్పారు అనుకుంటున్నారు. తాళి కట్టేటప్పుడు భజంత్రీలు అంటారు, చూసారా మీరు? ఏం కట్టేటప్పుడు పెళ్ళిలో మూడు ముళ్ళు వేసేటప్పుడు భజంత్రీలు ఎక్కడంటే వాళ్ళు దబిడి బాతుంటారు. ఎందుకని? ఈ తాళి కట్టేటప్పుడు ఎవడన్నా అచ్చి అన్నాడు అనుకో, ఇంకేమన్నా ఉందా? అది వినపడకుండా ఇది కవర్ చేయడానికి ఏంటి కొట్టేది? మేళం. అందుకు పెట్టుకున్నాడు, జడుసుకు సస్తున్నాడు, వీడని దుమ్ముతాడేమోనని. వీడు దేనికి భయపడుతున్నాడు? ఇప్పుడు తుమ్ముకు భయపడుతున్నాడు. అంటే వీడని తుమ్మినా జడుసుకు సస్తున్నాడు అన్నమాట. మరి వీళ్ళ క్రైస్తవులు నాకు అర్థం కాల. ఆడు తుమ్మితే భయపడటం, ఆడు దగ్గితే భయపడటం, తుమ్మినా భయపడి దగ్గర భయపడి ఎట్లా మనిషి? కాబట్టి తుమ్మితే ఊడే ముక్కు ఊడితేనే అన్నాడు ఎవడో ఒకడు. కాబట్టి మనం నేర్పించవలసింది ఏంటంటే వాక్యాన్ని నేర్పించాలి పిల్లలకే. లేకపోతే దేవుణ్ణి ఎరగనటువంటి తరం వచ్చేస్తుంది. మరొక తరం ఉంది, సామెతల గ్రంథంలో చెబుతాడు, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము. కన్నులు ఎక్కడికి వచ్చినాయి అంట? ఇక్కడ ఉండకళ్ళు ఇక్కడికి ఎట్ట వచ్చేస్తే నెత్తికొచ్చేస్తే కళ్ళు. మావాడంటే ఏమనుకున్నా, మావాడికి ఏం తక్కువరా? ఆడు 2-3 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించారా మావాడికి అన్నపడికాడు అంటాం. రోడ్డు మీద ఎవడిని పడితే కొట్టొచ్చేస్తుంటాడు. ఆడు కొట్టొచ్చాడు కాబట్టి పోలీసులు ఏదైనా వచ్చారనుకో, ఆడు మావాడే అన్నప్పటికా తమరబాబేనైనా ఇళ్ళరా అనండి మర్యాదగా ఇంటికి పంపిస్తున్నారు. వీడికి ఇంక అద్దు ఉండదో అదుపు ఉండదు. ఆంబోతు తిరుగుతుంటారు రోడ్ల మీద, ఆణు కొట్టుకుంటా ఈణు కొట్టుకుంటా. బజార్లో బజ్జీ తీసుకుతింటాడు, రూపాయి ఈటాడికి మళ్ళీ అంటాడు ఆడిని. అంటాడు కళ్ళు ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు నెత్తుకొచ్చినాయి, నా పేరు చెప్పు అంటాడు. అంటే ఇటు కళ్ళు ఎక్కడికి వచ్చినాయి? నెత్తుకొచ్చినాయి. ఇటు డబ్బులు ఎత్తాడా ఈడు ఎక్కడ కొడతాడో, నా వ్యాపారం పోతాను ఆడు భయపడి ఆడు తిట్టుకుంటా లోపల కుములుకుంటా పొట్లం కట్టాడు మొఖాన్ని బారేస్తుంటాడు అనమాట. అలాంటి తరం ఒకటి ఉందట. కానీ ఇక్కడ ఇప్పుడు దేవాది దేవుణ్ణి 40 సంవత్సరాలు 40 ఏండ్లు కాలం ఆయన విసుకుపోయాడు అంతే.
వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని విసిగించారు. ఏం చేసి విసిగించారు? చాలా విషయాలు ఉన్నాయి, చూపిస్తాను. వీళ్ళు ఏమేమి పనులు చేయటం వల్ల దేవునికి విసుకొచ్చిందో మీకు చూపిస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 3:17. ఎవరి మీద ఆయన 40 సంవత్సరాలు కోపడ్డాడు? పాపము చేసిన వారి మీదనే కదా అన్నాడు. 40 సంవత్సరాలు ఆయన ఎవరి మీద అంట కోపడింది? పాపము చేసిన వారి మీదే. వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తును వదిలిపెట్టి ఈ ప్రయాణంలోకి వచ్చాక ఏం చేశారట వాళ్ళు? ఏం చేశారు? పుణ్యం చేశారా? పాపం చేశారు. పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? బాప్తిస్మం పొందకముందు పాపులు, బాప్తిస్మం పొందిన తర్వాత కూడా అదే పాపం చేస్తే ఊరుకుంటాడా? ఏం చేస్తాడు మరి ఆయన? కోపపడ్డాడట. ఎవరి మీద కోపడ్డాడు? పాపం చేసిన వాళ్ళ మీద. ఇప్పుడు ఈ రోజున బాప్తిస్మం పొందిన తర్వాత చాలామంది ఏమంటున్నారంటే, యేసయ్యను ఒప్పుకుంటే చాలు, యేసయ్య దేవుడని నమ్ముకుంటే చాలు, ఇక మనం పాపం చేయకుండా ఎట్టుంటాం? యేసయ్య ఎవరి కోసం రక్తం కార్చింది? పాపుల కోసమే కదా. నా కోసం కూడా ఆయన రక్తం కార్చాడుగా. భవిష్యత్తులో పుట్టబోయేవాడు ఒకడు ఉన్నాడు పాపి, ఆడి కోసం కూడా కార్చాడా? యేసయ్య రక్తం ఆఖరం పుట్టోడు కోసం కూడా యేసయ్య రక్తం ఉపయోగపడదా? అంటే పాపం చేయబోయే దానికోసం కూడా ఇక్కడ ఏమైపోయింది? వాడి పాపను కూడా ప్రాయశ్చిత్తం జరిగిపోయింది, వెల చెల్లించాడు. మరి ఇక్కడ పాపం చేయకుండా ఎట్టుంటాడు? చేసినా ఏమవుదాం ఏంటి? పాపం చేసినా ఏమవుదండి? ఎందుకంటే మన పాపముల కొరకు ఆయన ఏం కార్చాడు? రక్తం కార్చాడు. మన పాపాలను ఆయన ఏం చేశాడు? ఎత్తివేశాడు. మన పాపాలను మనకు తూర్పుకి పనవరకు ఎంత దూరమో అంత దూరం చేశాడని ఉందా బైబిల్లో? మరి ఇక్కడ నేను పాపినట్టవేంటి? నువ్వు చేసిన పాపానికి, చేయబోయే పాపానికి, ప్రతి పాపానికి యేసయ్య ఏం కార్చాడు? రక్తం కార్చాడు. ఆయన దేవుడని నువ్వు నమ్ముకో చాలు, నువ్వు పాపమేం మానవసరలా. ఎట్టుంది బోధ? సూపర్గా ఉంది కాదు? యేసయ్య దేవుడని నమ్ముకో చాలు, నువ్వే పాపం మానవసరం. ఎందుకంటే నువ్వు మానలేవు కాబట్టి నీ పాపం కోసం ఆయన ఎప్పుడో కార్చాడు. అది నమ్మితే నువ్వు పరలోకి వెళ్ళిపోతావు. ఇది ఒక భయంకరమైన బోధ బయలుదేరింది ఈ మధ్య, మీకు తెలుసో లేదు. ఎగబడుతున్నారు జనం. నువ్వేం చేస్తావు చేసుకో, యేసయ్య దేవుడని నమ్మితే చాలంటే ఎట్లుంటుందమ్మా? మరి బాగుందా? పోలా అడుగుడన్నట్టు అదిరిపోలా? అట్లా ఉందన్నమాట. భయంకరమైనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ ఐగుప్తు నుంచి ప్రయాణం అయ్యి కనానికి వెళుతున్నటువంటి వారు ఏం చేశారట? పాపం చేశారు. దేవుడు వారి మీద ఏం చేశాడు? కోపపడ్డాడు. నేను రక్షించబడ్డానులే, నేను ఏం చేసిన చలమనైపోద్ది అనుకుంటున్నావేమో, దేవుడు కోపపడతాడు. పాపం నుంచి మనం ప్రత్యేకించబడ్డాం అంటే దాన్ని ఎంటబెట్టుకొచ్చుకున్నామని కాదు. దాన్ని ఎంటబెట్టుకొచ్చుకోవటం ఏంటి? లోకాన్ని సంఘంలోకి తేటం ఏంటి? అందుకే తెస్తున్నారు చాలామంది లోకాన్ని సంఘంలోకి తెచ్చేసారు లోకాన్ని. ఇప్పుడు రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు ఫలానా వ్యక్తి, వాళ్ళ ఇంటికాడ కూటమి పెట్టి వాక్యం చెప్పాం, మనం పెట్టామా? వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంది. పెళ్ళయిన తర్వాత చర్చిలోకి తీసుకెళ్ళేటప్పుడు చర్చి దగ్గరికి వెళ్ళాక యేసయ్య పాటలు పాడారు బ్యాండోళ్ళు. పరిశుద్ధ అని. ఏ వివాహం అది? పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టి మందిరానికి వెళ్ళారు, వివాహం జరిపించారు, దైవజనులు అంగీలు వేశారు, ఆశీర్వదించారు, పెళ్ళైపోయింది. ఆ చర్చిలోంచి బయటికి రావటమే సినిమా పాటలు తగులుకు మోగెత్తున్నారేంటి? ఇంటికి రాగానే స్టేజీలు కట్టి, స్టేజీ దగ్గర బాక్సులు పెట్టి, డీజే బాక్సులు పెట్టి, సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు వేస్తున్నారేంటి? ఈ పెళ్లి కొడుకు సిగ్గు లేకుండా ఈడు డ్యాన్స్ చేస్తున్నాడు, ఆ పెళ్లి కూతురు కూడా అసలు సిగ్గు లేకుండా ఆమె డ్యాన్స్ చేస్తుంది. వీళ్ళంతా ఎవరట? మళ్ళీ క్రైస్తవులంట. ఏ వివాహం ఇది? పరిశుద్ధ వివాహం అంట. పేరంటాను కూడా సిగ్గులేదు, అనోడికి సిగ్గులేదు, ఈనోడికి మనకే సిగ్గులేదు. అర్థమవుతుందా? ఇదేం పనిరా అని ఆ సంఘ కాపరి నోరు ఎత్తలేకపోతున్నా ఉంటాడు. మోకొక్క మరుగుద్దా ఏమండి? మోకొక్క
కుక్క ఇంతలామని ఉంది, ఫుల్గా తిని చూస్తుంది. దొంగ వచ్చాడు, బౌ అంటదా? ఎందుకని? ఇది మోగదే. నా కాపరులు, నా సేవకులు అట్లాంటి వాళ్ళు అన్నాడు దేవుడు. నీ సంఘానికి వచ్చేవాడు ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆడు ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్సులు, సినిమా పాటలు పెట్టుకుని ఎగురుతుంటే పొళ్ళు ఎగిలించుకుంటూ చూస్తున్నావా? ఈ అయ్యగారు వీళ్ళు కూడా ఎదురుగా కూర్చొని చూస్తున్నారు వాళ్ళ ఇంక మళ్ళీ. మరి ఈడేం అయ్యగారు నాకు అర్థం కావట్లా. ఇట్లాంటి వాళ్ళ పరలోకం తీసుకుపోయేది ఏమన్నా? గద్దించొద్దా? నీ మాట ఏం లేదనుకో, రేపు రానే మాకు సంఘానికి ఎలేసి పారయ్యాడిని సంఘంలో నుంచి. వెలేయాలంటే ఇప్పుడు అక్కాయి అన్నట్టు మరి అడుగు బోవాట అని బోగాడు అంతేనా? అంటే జీతగాడులే. బోగాడు అంటే జీతగాడు అని అర్థం. కాబట్టి పాపం చేశారట. దేవునికి ఏమొచ్చింది? దేవునికి కోపం వచ్చింది. దేవుడు కోపడతాడా? అటుంటాడు చక్కగా. ప్రేమామయుడు. ఎంతవరకు ప్రేమామయుడమ్మా? ఎంతవరకే? దానికి ఒక మితి, మేర, హద్దు అనేది ఉంటుంది. కాబట్టి పాపం చేసిన వాళ్ళ మీదకి దేవుని కోపం దిగొచ్చేసింది అని చెప్పాడు. అదే 18వ వచనంలో వాళ్ళు ఏమయ్యారట? విశ్రాంతిలో ప్రవేశింపరని. ఎవరి గురించి ప్రమాణం చేశాడు? అది అవిధేయులయ్యారట. రెండోది, ఒకటి పాపం చేశారట, రెండోది అవిధేయులు అయిపోయారు. విధేయత చూపించడం మానేశారు. విధేయత అంటే పాటించడం. దేవుడు ఏ మాట చెప్పాడు ఆ మాటను పాటించడం, దాన్ని మానేసేశారు. ఇక దేవుడు చెప్పిన మాటను పాటించడం మానేశారు. కాబట్టి ఆ తరము వారి వలన దేవుడు విసిగిపోయాడు అని రాయబడింది. తర్వాత 19వ వచనంలో, 3వ అధ్యాయం 19వ వచనంలో, అవిశ్వాసం వల్ల వారు ప్రవేశింపలేకపోయారు. అది ఎందుకు వెళ్ళలేకపోయారట? అవిశ్వాసం. అదేంటంటే వాళ్ళు విశ్వాసులేగా, పేరుకే విశ్వాసులండి. నమ్మకం లేదు వీళ్ళకి. పరలోకం ఉందని, నరకం ఒకటి ఉందని నువ్వు చూసి వచ్చావా అంటం మొదలుపెట్టారు బాప్తిస్మం పొందిన వాళ్ళే. బాప్తిస్మం పొందినోడు మందిరం మానేసాడంటే ఏంటి? చూద్దాంలే. బాప్తిస్మం పొందినోడికి బైబిల్ అంటే లెక్కలేదంటే అదే మామూలేలే అని. అలాంటి పాపం చేసిన వారి మీదకి దేవుని యొక్క కోపం దిగి వచ్చింది అన్నారు. తర్వాత మనం కనుక కొన్ని విషయాలు గమనిస్తే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది. 10వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. ఏంటంటే జనులు తినటానికి తాగటానికి కూర్చున్నారట, ఆడటానికి లేచారట. తినటానికి తాగటానికి కూర్చున్నారు, ఆడటానికి ఏమో లేచారు. తర్వాత వాళ్ళు వ్యభిచరించారట. తర్వాత వాళ్ళు ప్రభువును శోధించారట. తర్వాత వాళ్ళు దేవుని మీద సణిగారట. ఓరు బాబు, ఐగుప్తు నుంచి విడిపించినందుక ఇది చేసింది. తిన్నారంట, త్రాగారంట, ఇక విగ్రహారాధన చేయటం మొదలేశారట. తర్వాత వ్యభిచారం చేయటం మొదలేశారట. తర్వాత ప్రభువునేమో శోధించారట. తర్వాత ఏమో సణిగారట. వీళ్ళందరూ వెళ్తారా పరలోకం? ఎంతమందిని పోగొట్టుకుంటాడు దేవుడు అంటే ఏం చేస్తాడు? పోగొట్టుకోక సణిగిన వారు సంహారకుని చేత నశించేరు, చచ్చిపోయారు. ఎలా అరణ్యంలోని ఆకులు రాళ్ళట్టు రాలిపోయారు. మధ్యలోనే అయిపోయింది వాళ్ళ పని. ఓకేనా? అలాగే దేవునినే విసిగించిన తరం వాళ్ళు. మరి ఈ రోజున దేవుణ్ణి విసిగించే తరంగా నువ్వున్నావా నేనున్నానో చూడాలి. అరే బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నావు, నోరు తెరిచి బూతులు ఆడుతున్నావు, సిగ్గు శరం ఉండొద్దు మనిషికి. చీమ అనేది పని ఉందా అసలు శరీరంలో? క్రైస్తవుడికి నోరు తెరిచి తెగబూతులు ఆడుతున్నావుగా, అయినోళ్ళ మీద, కానోళ్ళ మీద, పక్కవాళ్ళ మీద, ఎదుటోళ్ళ మీద. నోరు తెరిస్తే బూతులు వర్షం కురిపిస్తున్నావు. మరి ఇక్కడికి వచ్చి పాట ఒకటి పాడుతున్నావు. నేనైతే నేను అక్కడ పాడుతున్నారనుకో, నువ్వు బూతులు మానమ్మ తర్వాత పాడదు కానీ పాట. అంతేనా? నీ కుదిరేది నీకే కుదిరలేదు, మళ్ళీ పాట పాడి ఎవరిని వదిలేస్తావు? పెద్ద రాగం తెస్తున్నాం, ఇంత బారిన ఊరంత బారిన. నీకు అసలు కుదిరలేదు, నువ్వు తొడుక్కొనే బట్టలకే కుదిరలేదు. అర్థమవుతుందా? ప్యాంటు చొక్కా వేసుకొని వెళ్తున్నారు ఆడవాళ్ళు చర్చిల్లోకి. వెళ్తున్నారా? అయ్యాం బట్టలు ఆడపిల్లలు వేసుకోవటం అదేంటంటే ఆడపిల్లలు బట్టలు వేసుకోవద్దు. వేసుకో. టీషర్ట్ వేసుకోవటం ఏంటి? ఆడపిల్లలు టీషర్ట్లు వేసుకొని వెళ్ళటం ఏంటి? లో దుస్తులు బయటకు కనపడే తిరగటం ఏంటి? ఇది గాలేవరం కాకపోతే ఇదంతా ఏమండి? ఇదని సినిమా హాలా? సినిమా హాల్లాగా చేసేస్తున్నారా? చర్చలను చేస్తున్నారా లేదా? డ్యాన్సులు వేస్తున్నారా లేదా? ఎక్కడుండి అయ్యగారు ఎగరటం, అక్కడుండేమో
వాళ్ళంతా ఎగరటం, ఎక్కడ తీసుకుపోదామని వీళ్ళందరం కలిసి. దేవుడికి రాదా కోపం? అండ్ వస్తుందా రాదా? కాబట్టి ఇట్లాంటి పిచ్చ వేషాలన్నీ కూడా మానేసి దేవుడంటే భయభక్తులు కలిగి, దేవుని సన్నిధి అంటే భయం కలిగి ఉన్నవాళ్ళు మాత్రమే పరమ కణానికి ప్రవేశిస్తారు. ఇలాంటి వేషాలు వేసే వాళ్ళందరూ కూడా అరణ్యంలో ఆకులు రాలునట్టు రాలిపోతారు. కాబట్టి దేవునిని విసికించిన తరంగా మనం ఉండొద్దు. మన తరువాతి వారికి కూడా దేవుని సంగతులు నేర్పిద్దాం. లేకపోతే దేవుని ఎరగని తరం భవిష్యత్తులో బయటకు వస్తుంది. కాబట్టి మనమందరం కూడా దేవుని యందు విశ్వాసంతో భయము భక్తులు కలిగి దేవుని సన్నిధులు ఎదుగుదుముగాక. దేవుడు మనలను తన పరలోక రాజ్యానికి నడిపించునగాక. పాపం నుంచి మనమంతా పూర్తి స్థాయిలో విడిపించబడుదుముగాక. దేవుడు తన కృప మనందరికి తోడుగా ఉంచునగాక. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో స్థిరపరచునగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.